E6 టీవీ నేను గంగోత్రి. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి గోడ పత్రిక ఆవిష్కరించిన భవన నిర్మాణ కార్మికులు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో అందరూ పాల్గొంటున్నామని తెలియజేస్తూ గోడ పత్రికలను ఆవిష్కరించారు. పెద్దాపురం మరిడమ్మ తల్లి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్, పండవగిరి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చింతల సత్యనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును గత ప్రభుత్వాలు చేస్తే ఈ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పేందని, కానీ నేటి వరకు దాన్ని ఊసే ఎత్తలేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాన్ని రద్దు చేస్తూ లేబర్ కోడ్ తీసుకువచ్చిందని, ఇది కార్మికులను కట్టు బానిసలుగా మార్చడమే అని విమర్శించారు. ఈ లేబర్ కోడ్ల అమలు అయితే ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు కూడా అమలు కావని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు గడిగట్ల సత్తిబాబు, క్రాంతి కుమారు, మరిడమ్మ తల్లి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఆదిరెడ్డి వెంకటకృష్ణ, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వడ్డీ సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు నీలం శ్రీను, కోశాధికారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్ల బ్యాటరీలు పెట్టుకొని మేము కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి మనందరికీ కూడా మాటిస్తున్నారు. అలాగే అదే జరగబోయేటంటే ఫిబ్రవరి 12వ తారీఖు జరగబోయే సమ్మెను జీవితం చేస్తామని, అలాగే ఇతర సంఘాలతో పాటు కలుపుకొని ఆ రోజు భారీగా మేము తీసుకొచ్చి మా జనాలతో పాటు మేము కూర్చుంటామని చెప్పేసి వీళ్ళందరూ కూడా మనకి చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా పెద్దాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 టీవీ.